వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్లో ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ అటర్ ఫ్లాప్ అయింది. చూసుకున్నట్లయితే మహిళల భద్రత లేదు, ఒక పక్క ఖజానాలో డబ్బులు లేవంటూ 300 కోట్లు యోగా ఆంధ్ర ఖర్చు పెట్టారు. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏం చెప్పదలుచుకుంది? ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా చూస్తూనే ఉన్నారు, వ్యతిరేకత మొదలైపోయింది ఆల్రెడీ. వ్యతిరేకత మొదలైపోయింది ప్రజల్లో అన్న విషయం ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకా అర్థం కావట్లేదు. మొన్నటి వరకు వచ్చి మేము 4 రోజులే కదా, వచ్చి 2 నెలలే కదా, వచ్చి 6 నెలలే కదా అన్న మాటలు కాస్త సంవత్సరం కూడా దాటిపోయింది. మరి ఈ సంవత్సర కాలంలో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే యువత పోరు అనేది ఉందో దాని మీద మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మరి రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన రావడంతోనే 6 నెలల్లోనే సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేసి 4 లక్షల ఉద్యోగాలు, 2.5 లక్షల మంది వాలంటీర్లు, 1,50,000 మంది సచివాలయ సిబ్బందిని అలోకేట్ చేసి మిగిలిన 2.5 లక్షలు అంటే 6.5 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్లో ఉన్నవే ఫుల్ఫిల్ చేసి మరి అంత ఉద్యోగ కల్పన క్రియేట్ చేస్తే మరి వీళ్ళు వచ్చి సంవత్సరం దాటిపోతూ ఉంది. వీళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, ఉద్యోగము సంవత్సరానికి 4 లక్షలు ఇవ్వలేని పక్షంలో దాన్ని అంటే దేనికైనా కొంత టైం పడుతుంది కాబట్టి భృతిస్తామని చెప్పారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతులు కావచ్చు వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత 36,000 రూపాయల చొప్పున ఒక్కొక్క మనిషికి ఇవ్వాలి. కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా బాకీ పడిపోయినటువంటి విషయం ఈ రోజున యువతంతా రాష్ట్రంలో రోడ్డు మీదకి వస్తుంటేనే మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోలేక రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తూ పబ్బం గడుపుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం. చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయాన్ని పక్కన పెట్టేశారు. 22 రోజుల క్రితమే ఇవ్వాల్సింది కూడా పక్కన పెట్టేసి యోగాంధ్ర గిన్నీస్ బుక్ రికార్డ్ అంటున్నారు. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు బాటిల్ ఇవ్వలేదు, మ్యాట్ల కోసం కొట్టుకున్నారు. వచ్చిన వాళ్ళు తిట్లు తిట్టడమే సరిపోయింది. అసలు యోగాంధ్ర దేనికి, ఎవరిని మెప్పించడానికి పెట్టారు? సెల్ఫ్ డబ్బా, ఏం చేయకపోయినా సెల్ఫ్ డబ్బా. ఈ డబ్బా కోసం ఆయన ఏదైనా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న క్వాలిటీ ప్రకటనలు, ఆర్భాటాలు అది లేనిదే జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా మిగిలిన 3 ఏళ్లలోనే మీరు నిజంగా ఆ లిస్టు మొత్తం ఇప్పుడు చదివితే 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, అట్లాగే మెడికల్ కాలేజీలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రతి డివిజన్కి ఒక సచివాలయం, ఈ విధంగా ఎన్ని కన్సల్ట్ చేశారు. రంగాచార్య యూనివర్సిటీ ఎంత అందంగా కట్టాడో మన కళ్ళ ముందుంది. ఉద్దానం కిడ్నీ సెంటర్ ఎంత బాగా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కిడ్నీ సెంటర్ గవర్నమెంట్ ఆసుపత్రే కాకుండా అక్కడ వాటర్ వల్లే ఈ ప్రాబ్లం జరుగుతోందని చెప్పని పెద్ద ఎత్తున మరి అక్కడ వాటర్ ట్యాంక్స్ అవి కూడా కట్టించి ఆ ప్లాంట్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి పని కూడా ఆయన చేయటం జరిగింది. ఆయన టైంలోనే మొదలుపెట్టాడు, ఆయన టైంలోనే పూర్తి చేశాడు. ఇట్లా ఫ్లైఓవర్లు కావచ్చు, ఎన్నో, 1 కాదు 2 కాదు ఎన్నో చేశారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చిన్న ఇబ్బందికర పరిస్థితి ఏమిటి అంటే మేము చేసింది చెప్పుకోలేకపోయాం. ఈ రోజున వీళ్ళు ఏం చేయకపోయినా కూడా మేం గొప్ప. యోగాంధ్ర ఓకే, ఆరోగ్యానికి సంబంధించి యోగా అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. అది ఒక వారం చెయ్యొచ్చు, వారోత్సవంగా ఒక వారం చెయ్యొచ్చు. దానికి నిజంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా చుట్టుపక్కల వైజాగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కొన్ని వేల మందిని తీసుకొచ్చి ఒకే చోట కిక్కిరిసిపోయేటట్టుగా వాళ్ళని ఒక చోట ఉంచి వాళ్ళకి తిండి తిప్పలు ఏమీ లేకుండా పిల్లలు ఎట్టొచ్చారో ఎట్టబడుకున్నారో నిజంగా వాళ్ళ భజన బృందం మీడియా TV5 సాంబడు గారు అంటారండి, మీకెందుకు అక్కడ ఉంటే మీకెందుకు, పిల్లల గురించి వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు, ప్రశ్నించడానికి మీరెవరు, మరి ప్రశ్నించడానికి మీరెవరు అని ప్రశ్నించే నువ్వెవరు, అసలు మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంది? చూసుకుంటే ఈ రప్ప నరకడం ఏంటంటారు? స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఆ మాటలు అసలు ఎలా మాట్లాడుతున్నారు? జగన్ గారు మీ తలకాయన ఎగిరితే బాగుంటుంది కానీ ఆ పదాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి, దేనికోసం? ఇది వాళ్ళకే చెల్లుబాటు అవుతుందండి. వాస్తవానికి ఆ యొక్క వర్డ్ ప్రొజెక్ట్ చేసింది వాళ్ళ పిల్లాడే, వాళ్ళ టీడీపీ కార్యకర్తే, వాళ్ళ కూడా క్లియర్గా మీడియాలో క్లియర్ కట్గా ఉంది, టీడీపీ మెంబరే. అయినప్పటికీ కూడా తన గురించి అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం డెమోక్రసీలో ఉన్నాం,
అతను ఏదో ఒక వర్డ్ ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన అందులో దాని అంత లోతుగా చూడాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పని నిజంగా అన్నారుగా మేడం, సినిమా డైలాగులు సినిమా వారికి ఏదో ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడతారు, ఎవరైనా ఏదో కొద్దిగా మోటివేషన్ కోసం అంటూ ఉంటారు, దాన్ని ఎంత పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా, చెప్పడానికే నీతులు ఉంటాయండి, చెప్పడానికే నీతులు ఉంటాయి, అవి ఆచరించడానికైతే ఆ నీతులు వర్తించవు. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్గా ఇంటెన్షనల్లీగా నిజంగా ఆ డైలాగ్ ఏదైతే ఉందో, గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం, ఇదే కదా మీరు నేషనల్ మీడియా దాకా తీసుకుపోయారు. ఇది ఆయన ఓన్ డైలాగా? పోనీ ఆయన ఇంటెన్షనల్లీ అన్నారా? పోనీ ఆయనకి తెలుసా? మీకులాగా 24 గంటలు ప్రభుత్వాన్ని గాలి కొదిలేసి ఎంటర్టైన్మెంట్ షోల్లో ఇకిలిచ్చుకుంటూ నవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పనిచేయలే. ఆయనకి ఆ సినిమాలు, ఆ వ్యవహారాలు ఆయనకి తెలియవు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి ఏం చేయగలం, ప్రజలకి ఎంత మంచి చేయగలమనే ఆలోచనలోనే ఆయన ముందుకు పోతున్నారు. మీరు ఆయన్ని అడ్డుకోవాలని, ఆయన మీద పగ తీర్చుకోవాలని, అసలు ఆయన లేకుండానే పోవాలని మీరు చేసేటటువంటి ఈ చండాలం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా ఇదిగా చూస్తూ ఉంది. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామా అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున బాధపడుతున్నారు. ఇదే అక్షర సత్యం. ఇదే విషయానికి వస్తే లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇదే విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం తమ సంవత్సర పాలన నిమిత్తం కూడా నియోజకవర్గ వారికి గడప గడపకి వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అడుగుతారంట ప్రజలు. ఇప్పుడు చెప్తారు కదా, అడగనివ్వండి, బాగా అడగనివ్వండి. ప్రజల నుంచి వచ్చేటటువంటి రెస్పాండింగ్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు 1,40,00,000 మంది షేర్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రజలుంటే వాళ్ళందరూ ప్రజలు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలోనే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు. పార్టీ అయితే మాత్రం అంటే మీరు వాళ్ళకి ముఖ్యమంత్రి కాదా? నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు వాళ్ళకి ముఖ్యమంత్రి కాదా? వాళ్ళు మరి పన్నులు గిన్నెలు ఏం కట్టుకోవట్లేదా? మరి న్యూట్రల్ పీపుల్ 1 కోటి మంది ఉంటారు, మా వాళ్ళు 1.5 కోటి అనుకుందాం. ఈ 2.5 కోట్ల మందికి నేను ముఖ్యమంత్రిని కాదు అని చెప్పని ఓ మాట చెప్పండి. మీరు ఓ జీవో రిలీజ్ చేయండి, అప్పుడు మిమ్మల్ని మేము క్వశ్చన్ చేయడం మానేస్తాం. మీరు మాకు సంబంధించిన ఆయన కాదు అని చెప్పని. నిజంగా సిగ్గుపడాలి సార్. ఇట్లాంటి స్టేట్మెంట్లు ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి తాట తీస్తా, తోకలు కత్తిరిస్తా, తోలొలుస్తా అని మాట్లాడటం అది మీకు ఎంత మటుకు సమంజసమో మీకు మీరే ఆలోచించుకోవాలని గౌరవ సీఎం గారిని కోరుతున్నారు. ఉన్నట్లయితే 1 సంవత్సర పరిపాలన చేసింది ఏమీ లేదు, కానీ ఎక్కడైతే కూడా అలియు కానీ హామీలు ఇచ్చారు, తర్వాత మాకు భయం వేస్తుంది అంటున్నారు. ఎక్కడైతే జగనన్న అప్పుడు ఇచ్చిన సంక్షేమం కంటే తగ్గించి ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఒక పక్క ఈరోజు యువత పోరుకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా మొండి చేయ చూపించింది కూటమి ప్రభుత్వం. ఏమంటారు సార్, అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా అయితే ఏదైతే గత ప్రభుత్వ ఎలక్షన్ల హామీల్లో సూపర్ 6 అని చెప్పేసి యువతకి, ముఖ్యంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, అంబేద్కర్ గారి యొక్క స్టడీ సర్కిల్స్లో కానీ విద్యార్థులు కూడా ఎక్కడా కూడా న్యాయం చేసినటువంటి చరిత్ర ఘనత కూడా ఎక్కడా లేదని మేము చెప్తా ఉన్నాం. అబద్ధపు మాటలతో, మోసపూరిత మాటలతో ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యార్థుల్ని ఏ విధంగా మోసగించడం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. మరి మొన్నటువంటి ఎలక్షన్స్లో మరి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పన్నాడు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. ఎక్కడైనా సరే కొడుక్కి ఉద్యోగం ఇచ్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు, నారా లోకేష్ గారికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు. కానీ ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బడుగు, బలహీన వర్గాల యొక్క కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున ఆ ఉద్యోగులను తొలగించినటువంటి చరిత్ర మరి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నాం. ఈ రోజున ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, ప్రతి ఒక్క మరి స్టూడెంట్కి కానీ ఈ రోజున మరి 36,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరకత ఎంత ఉందని మేము చెప్తా ఉన్నాం. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చాడండి? గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి మరి సందర్భాల్లో 2 లక్షలు మరి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంతోమందికి అవుట్సోర్సింగ్లో కానీ, కాంట్రాక్ట్ బేస్లో కానీ మరి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అట్లాగే మెడికల్గా చూసుకుంటే ఎన్నో ఏఎన్ఎం పోస్టులు కానీ, జనరల్ నర్సింగ్ పోస్టులు కానీ, స్టాఫ్ నర్స్ పోస్టులు కానీ ఇచ్చినటువంటి చరిత్ర కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం.
చూసుకున్నట్లయితే ఒక పక్క రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, అది కూడా దాటవేసేశారు. ఒక పక్క చూసుకుంటే 300 కోట్లు యోగాగా అంటున్నారు. గతంలో వైజాగ్లో ఏదైనా అంతర్జాతీయ సదస్సులు వస్తే కట్టిన ప్యాలెస్లను వీళ్ళు అట్టహాసం చేసినప్పుడు 300 కోట్ల మ్యాట్లు కన్ను వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదంట. మహిళలు కూడా కోప్పడుతున్నారు. తెల్లారుజామున 3 లేపు తీసుకొచ్చారన్నారు. ఏంటి జరుగుతుంది అసలు? ఇవన్నీ 300 కోట్ల రూపాయలు పెట్టి యోగా కార్యక్రమం చేశారు ఈ గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారికి తీసుకొచ్చి. కానీ చేయొచ్చు, కానీ 300 కోట్ల రూపాయలు నువ్వు పెట్టి ఆ రోజున ఆ విధంగా డబ్బు యొక్క అంటే ప్రజాధనానికి ఈ విధంగా నువ్వు ఈ విధంగా రోడ్లు పాలు చేసావే, అదే ఆ 300 కోట్ల కనీసం 100 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రోజున విద్యార్థుల జీవితాలు వెలుగులింపేటువంటి ఆవశ్యకత ఎంత ఉందో చెప్పండి. ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజున వసతి దీవెన కానీ విద్యా దీవెనలు కానీ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల హాస్టల్స్లో సంక్షేమ హాస్టల్స్లో ఎన్నో వసతులు కల్పించవచ్చు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించవచ్చు. వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళ యొక్క ఫీజులు రియంబర్స్మెంట్ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని కూడా అబద్ధ హామీలతో జస్ట్ బూటకపు మాటలతో షోమే డెకరేషన్ కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు లేదని మేము చెప్తా ఉన్నాం. అట్లయితే ఎలా ఉంది సార్ యువత పోరు గురించి ఎంత కేర్ టేకింగ్ తీసుకుంటుంది వైసీపీ? గత ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందా హామీలు ఏమైపోయాయి? అట్టహాసంగా గెలిచారు కానీ అన్ని తొంగలో తొక్కారు. ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం, నిరుద్యోగులు వంచే ప్రభుత్వం. ఏడాది పాలన పూర్తయింది. మా నిరుద్యోగులు నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరం అయింది 36,000 రూపాయలు మాకు ఎందుకు ఇవ్వడం లేదని నిరుద్యోగులు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. నిరుద్యోగులు వంచే విధంగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తోటి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించకుండా తిరిగి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీ సంబరాలు దేనికి? యువతని వంచినందుక, యువతని మోసగించినందుక అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగులకి 36,000 రూపాయలు తక్షణమే చెల్లించాలి. 1,50,00,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి. 20 లక్షలు 5 ఏళ్లలో కల్పిస్తామని, సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులు వంచింది. కాబట్టి ఈరోజు యువత పోరు అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎక్కడైనా ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే యోగాకు 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజాధనమే కదా. యోగాంధ్ర పేరుతో యోగాంధ్రని రాజకీయాంధ్రగా మార్చి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీస వసతులు కల్పించకుండా, తీసుకొచ్చిన విద్యార్థులకి భోజనం అందించకుండా, కనీస వసతులు కల్పించకుండా చాలా దుర్మార్గం వ్యవహరించింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు యోగాంధ్ర పేరుతో ప్రజాధనాన్ని వృధా చేసి ఉద్యోగులకు విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వంచి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వంచిన యువతని వంచిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారు ఏమైపోయారో అసలు కనిపించట్లేదు. ఈ యొక్క సెక్షన్ గురించి మాట్లాడరు. ఎందుకంటే రైతులు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన డేట్లు కూడా దాటి విద్యాశాఖ మంత్రి తన మంత్రి పదవిని వదిలేసి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అన్ని శాఖలకు ఒక షాడో అజమాయిషీ చేస్తూ ఉన్నాడు. విద్యాశాఖలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఫీజులు లేవు, ఉద్యోగాలు లేవు, విలీనం పేరుతో పాఠశాలను రద్దు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చోద్యం చూస్తూ ఉన్నారు. అందుకనే నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.